ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు కల్వకుంట్ల కవిత హాజరు కాలేదు. తాను పార్లమెంట్ ఎన్నికల బిజీలో ఉన్నానని, తనకు పంపిన 41A నోటీసులను రద్దు చేయాలని సీబీఐని కోరారు కవిత. కవిత గైర్హాజరు కావడంతో తదుపరి కార్యాచరణకు రెడీ అవుతుంది సీబీఐ. ఇంతకీ సీబీఐ నెక్స్ట్ స్టెప్ ఏంటి? లెట్స్ వాచ్. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణను మరోసారి వేగవంతం చేసింది సీబీఐ. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే విచారణకు గైర్హాజరయ్యారు కవిత. తాను హాజరు కాకపోవడానికి గల కారణాలపై సీబీఐకి లేఖ రాశారు. దీంతో ఈ విషయంలో తదుపరి యాక్షన్ ప్లాన్ పై ఫోకస్ పెట్టింది సీబీఐ. అయితే గతంలో లిక్కర్ కేసులో సాక్షిగా కవితను సీబీఐ విచారించింది. ఈసారి మాత్రం లిక్కర్ కేసులో కవితను నిందితురాలిగా చేరుస్తూ 41A కింద నోటీసులు జారీ చేసింది. 41A కింద నోటీసులు జారీ చేస్తే సీబీఐకి ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా అధికారం ఉంటుంది. మరోవైపు బుధవారం నాడు సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. తాను విచారణకు రాకపోవడానికి సీబీఐకి తెలిపిన కారణాల్లో కోర్టు కేసును కూడా లేఖలో పేర్కొన్నారు కవిత. బుధవారం నాటి విచారణతో దర్యాప్తు సంస్థల విచారణకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. కవితకు మరోసారి నోటీసులు జారీ చేయాలా, లేదా సుప్రీంకోర్టు ఆర్డర్ వరకు వేచి చూడాలా, లేదంటే లిక్కర్ కేసు విచారణ జరుపుతున్న రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేయాలా అనే దానిపై సీబీఐ అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బుధవారంతో ఈ కేసులో ఏం జరగబోతోందనేది మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.